బీఆర్ఎస్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడని విమర్శించారు. అధిష్టానం మెప్పు కోసమే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కావడం లేదని రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఒక్కసారైనా పార్లమెంట్ వైపు చూశాడా అని ప్రశ్నించారు ఈటెల. కేసీఆర్ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చూశామని, జీతాలు కూడా ఇయ్యలేని విధంగా రాష్ట్ర పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మీరు కనుక 17 సీట్లు గెలిపించిస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేయాలి అన్నాడు కదా. రాష్ట్రానికి ఎన్నిక జరగని మాట్లాడా అలా ఇప్పుడు ఎందుకంటాడు అంటే మళ్ళీసారి అబద్ధాలు ఆడి ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిస్తే హైకమాండ్ దగ్గర మెప్పు పొందే ప్రయత్నం తప్ప తద్వారా వాళ్ళ మోసగించడం తప్ప ఇంకోట్లేదు. మరి మనం రేవంత్ ఎంత కనబడుతున్నాం మనం మొన్న అంటే చెవులు పెట్టావు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో ఆనాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని చెప్పి సోషల్ మీడియాలో మేనేజ్ చేసి నమ్మించి ఇవాళ అధికారం వచ్చింది తప్ప ఆ కసితో ఆ కోపంతో మేము ఓట్లేసి తప్ప నిజంగా ఇష్టపడి కూడా ఓటు వేయలేదు. ఒకవేళ ఇష్టంగా వేస్తే రేవంత్ రెడ్డి ఏ 6 గ్యారెంటీల కనుక 66 హామీలు ఇచ్చిందో 66 హామీలు కనుక 6 నెలల కాలంలో అమలు చేసి